ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను ప్రతి శుక్రవారం. మీరు మిస్ కావద్దని చెప్తున్నాను. అందుకే బైబిల్‌లో ఉన్న చరిత్ర మీకు తెలియాలంటే ప్రతి శుక్రవారం ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అది కూడా నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని మీకు మేము చూపిస్తూ ఉన్నాను. 3, 4 వారాలుగా ఒక్కొక్కరి గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. జకర్యా గురించి మాట్లాడాను. బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడాను. ఇంకా ఆ! పోయిన వారం యాకోబు గురించి కూడా మాట్లాడాను. ఒక్కొక్క వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ ఏమిటో, ఒక్కొక్క వ్యక్తి దేవుని కోసం ఎంతెంత త్యాగాలు చేశారో, ఏ విధంగా ప్రాణం పెట్టాడో యాకోబు గురించి మీతో నేను మాట్లాడాను. అది వినాలంటే మన యూట్యూబ్ ఛానల్లో యేసు నడిపించే మినిస్ట్రీస్లో మీకు దొరుకుతుంది. చక్కగా మీరు మరలా ఒక 40 నిమిషాలు దేవుని మాటలు వినొచ్చు. ప్రియులారా, ఈరోజు కూడా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ యాకోబు సహోదరుడైనటువంటి యోహాను గురించి. ఎవరి గురించి? యోహాను గురించి మీతో పరిచయం చేయబోతున్నాను. ఒకసారి ఒక ప్రాంతంలో 4 వ్యక్తులు తుపాకులు తీసుకొని ఎదురుగా 4 కుండలు పెట్టుకొని వాటిని గురిపెట్టి కొట్టడం మొదలుపెట్టారు. వినండి ఇక. ఏం చేయటం మొదలుపెట్టారు? తుపాకులతో గురిపెట్టి కొట్టడం మొదలుపెట్టారు. పాపం గుండ్లైతే అయిపోతున్నాయి కానీ ఒక కొండను కూడా కొట్టలేకపోతున్నారు. దూరంలో అంత దూరంలో పెట్టుకున్నారు. గురిపెట్టి కొడుతున్నారు కానీ వారి తుపాకీలో ఉన్న గుండ్లు అయిపోతున్నాయి కానీ గురి అయితే తగలటం లేదు, కుండలైతే పగలటం లేదు. ఆ దారిని వెళ్తున్న ఒక వ్యక్తి చూసి వచ్చాడు. ఏంటి బాబు అంటే, సార్ మేము చాలా సాధనం చేశాం, తప్పకుండా మేము కొట్టగలం, కానీ ఎందుకో గురి పెడుతున్నప్పటికీ కొట్టలేకపోతున్నాం అంటే ఆ తుపాకీ టీ అని ఆ వ్యక్తి తీసుకొని ఒక్కసారిగా గురిపెట్టి కొడితే కుండ బద్దలైపోయింది. ఏం సార్ మేము బాగా సాధనం చేశాం, కొట్టాలని వచ్చాం, మాకెందుకు తగలలేదు, మీకెందుకు తగిలింది అని అడిగితే ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇది గురిపెట్టి కొడితేనేగా తగలాల్సిందే, మీరు పెట్టి ఆ గురిలో ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత లేకపోతే మీ గురి పెట్టి కొట్టినా కూడా తగలదు అని చెప్పేదట. ఆ రోజు నుంచి ఏకాగ్రతను పెట్టి వాళ్ళు ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ప్రార్థనలో ఏకాగ్రత లేకపోతే, మందిరములో ఏకాగ్రత లేకపోతే, నీ పని మీద ఒక ఏకాగ్రత లేకపోతే, నీ ఉద్యోగంలో ఒక ఏకాగ్రత లేకపోతే, నీ వ్యాపారంలో ఒక ఏకాగ్రత లేకపోతే నువ్వు ఎంత కష్టపడిన ఫలితమో చూడలేవు. నీ మనసు అటు ఇటు వెళ్ళడానికి వెళ్ళేది. ఇక్కడ ఉన్నావు, కాసేపు దేవుని మీద ఏకాగ్రత పెట్టి ప్రార్థన చేస్తున్నావు, కాసేపు కళ్ళు మూసుకొని మిగతా అన్ని పక్కన పడేసి దేవుని మీద మనసు పెట్టి గమ్యము చేరాలి అంటే ఏకాగ్రత చాలా అవసరం. చదువుకునే కుర్రవాడికి కావాల్సింది ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. వ్యాపారం చేస్తున్నవాడు దాని మీద మనసు ఉండాలి. అలాగే ప్రార్థన చేస్తున్న విశ్వాసులు ఆ ప్రార్థనలో 1 గంట మనం ఎక్కడ ఉండేది, ఈ గంట సేపు ఆలోచనలన్నీ పక్కన పడేసి దేవునితో పెనవేసుకుని ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా దీవించటము మొదలు పెడతాడు. జెబెదయి కుమారుడైన యోహాను గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. ఏ యోహాను? జెబెదయి కుమారుడైన యోహాను. పోయిన వారం చెప్పింది ఎవరిని? జెబెదయి కుమారుడైన యాకోబు గురించి మీతో నేను మాట్లాడాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. దయచేసి బైబిల్ తీసుకోండి. ఇక కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం మనం. జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక వినండి. పోయిన వారం యాకోబు గురించి చెప్పాను. యాకోబు ఎవరంటే యోహాను గారి సహోదరుడే. బహుశా యోహానుకు తమ్ముడై ఉంటాడు. యోహానే పెద్దవాడై ఉన్నాడేమో. అయితే లేకపోతే యాకోబు పెద్దవాడు, అన్న అని రాయబడింది. యాకోబుకు అన్న యోహాను గారని రాయబడింది. కాబట్టి యాకోబు తమ్ముడే. అయినప్పటికీ మొదటి హతసాక్షి బైబిల్లో 12 మంది శిశువుల్లో మొదటిగా యేసుక్రీస్తు కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరంటే యాకోబు గారు. ఏమండి, స్టీఫెన్ వేరు, స్టెఫన్ వేరు, ఆయన వేరు. ఆయన వంట దగ్గర ఉండేవాడు, పలహారం పెట్టేవాడు. 7 మంది పెద్దల్లో స్టీఫెన్ గారు ఒక ఆయనను చంపేశారు. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో.
అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు యాకోబును కూడా ఖడ్గముతో నరకబడి అంటాడు. అంటే కత్తితో తలను నరికేశాడు యాకోబు కాదు. ఇతను మొదటి హతసాక్షి. ఆ తర్వాత పేతుర్ని బంధించారు, చెరసాల్లో పెట్టారు. సంఘమంతా ప్రార్థన చేసింది 12వ అధ్యాయంలో. పేతుర్ని దేవుడు విడిపించాడు, యాకోబును మాత్రం తీసుకున్నాడు. అంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియదు ప్రియులారా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న యెహోను గారు ఎవరో కాదు, యాకోబు యొక్క సహోదరుడు. ఈ యెహోను యొక్క తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? యెహోను యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఎవదయ్యా? తల్లి ఎవరు? తల్లి ఎవరు? సలోమి. ఏమండి? తల్లి ఎవరు? సలోమి. సలోమి అనగా సమాధానము అని అర్థం. సాలేం అంటారు కదా, దాన్నే సలోం. ప్రియులారా, ఈ సలోమి వెళ్ళి యేసు ప్రభు దగ్గర వేడుకున్న ఒక అద్భుతమైన కోరిక ఏమిటంటే, అయ్యా నీ కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు, నా కొడుకులకు అవకాశం ఇస్తావా అని వేడుకున్న స్త్రీ ఈవిడే. ఒక అద్భుతమైన కోరిక, పిల్లల భవిష్యత్తు గురించి ఒక మంచి తల్లి అని చెప్పొచ్చేమో. అవును, మంచి కోరిక. ఆ పిల్లలు పై స్థాయిలో ఉండాలి అని కోరుకున్నది ఈవిడే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? అది నా స్వాధీనంలో లేదమ్మా, అది తండ్రి స్వాధీనంలో ఉంది. అక్కడ ఉన్న 12 మంది శిష్యుల్లో 10 మంది ఏమనుకున్నారు? కుళ్ళుకొని వీళ్ళిద్దరినేనా, ఏం మాకు అవకాశం ఏడా యేసు ప్రభు అని. వీళ్ళరా, చాలా విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి, వినండి. అయితే యెహోను అనగా అర్థం ఏమిటంటే, యెహోను అంటే అర్థం ఏమిటంటే యెహోవా దానము. మొదటిగా యెహోవా దానము, రెండోది దైవ వరం అని కూడా పిలుచుకోవచ్చు ఈ అర్థానికి. యెహోను అనే పేరుకి అర్థం, లేక యెహోవా కృప అని కూడా మనం అనొచ్చు. 3 రకాలుగా ఈ యొక్క యెహోను అనే పేరుకి అర్థాన్ని మనము స్వీకరించవచ్చు. ఇక బైబిల్లో యెహోనులు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో యెహోను అనే పేరు కలిగిన వారు ఎక్కడైనా కనిపిస్తారా? ఇంకా ఎవరైనా కనిపిస్తారా చెప్పండి? బాప్తిస్మిచ్చు యెహోను, మొదటి యెహోను నేనే. నెక్స్టే ఎవరు? జబదయి కుమారుడైన యెహోను. ఈయన్ని ఎలా, ఈ యెహోన్ని ఎలా పిలవాలంటే ప్రకటన గ్రంథం రచయిత అని పిలిస్తే అందరికి అర్థమైపోద్ది. ఎవరు? యెహోన్ని ఎలా పిలవచ్చు? ప్రకటన గ్రంథం రచయిత. యెహోను అంటే ఇంకొక మాట మీకు తెలియాలంటే, నూనె బాండీలో ఇచ్చినా కూడా ఏమండి కాలిపోకుండా బయటపడ్డవాడు ఈ యెహోను గారే. అర్థమైందా? అంతేకాదు, ఈ యెహోను రచనల గురించి మనం ఆలోచించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి రచయిత. ఇంచుమించు బైబిల్లో 4 యెహోనులు ఉన్నారు. ఎంతమంది? 4 యెహోనులు ఉన్నారు. మొదటి యెహోను బాప్తిస్మిచ్చే యెహోను. నెంబర్ 2 రెండోది జబదయి కుమారుడైన యెహోను. ఇంకొక ఆయన ప్రధాన యాజకుడైన యెహోను ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి కూడా మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకుడైన ఆ ఆ అదిగో చూసావా, ఒక యెహోను ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు, అంటే ఒక ప్రధాన సేవకుడు. ఆయన కుటుంబంలో ఆయన తరపున ఒక యెహోను ఉన్నాడు. ఆయన కుటుంబానికి చెందిన యెహోను ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, యెహోన్నా అంటారు. యెహోను రాదు కానీ యెహోన్నా అని బైబిల్లో రాయబడింది. లోక సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఒక వ్యక్తి కనిపిస్తాడు ఇదే పేరు మీద. కానీ యెహోను అని అంటే ఇక్కడ యెహోన్నా అని రాయబడింది. చదువు 27. యెహోన్నకు చాలా అయిపోయింది. ఎవరికి? దీన్ని కూడా యెహోను లెక్కనే వస్తుంది కానీ బైబిల్ పండితులు దీన్ని అయితే క్యాచ్ చేయరు. మనకు ఇంచుమించు బైబిల్లో ఇంకా మార్కు అనే ఆయన కూడా యెహోను అని పిలుస్తారు. మార్కు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన్ను కూడా యెహోనుగా స్వీకరించబడింది. అవన్నీ చెప్పాలంటే కుదరదు కానీ ప్రియులరా, ఈయన రచించినటువంటి మంచి రచనలు మనకు తెలుసు. యెహోను గారు, జబదయి కుమారుడు అయినటువంటి యెహోను గారు ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని గ్రంథాలు రాశాడు, ఎన్ని వార్తలు రాశాడు చెప్పండి? యెహోను గారు ఎన్ని వార్తలు రాశాడు? ఒక శుభవార్త రాశాడు. అది ఏ సువార్త? యెహోను సువార్త. ఈయన రచించిందే. నెంబర్ 2 రెండోది ఎన్ని పత్రికలు రాశాడు? చూపిస్తున్నాను చూడండి. ఎన్ని? 3 పత్రికలు. మొదటి యెహోను పత్రిక, రెండో యెహోను పత్రిక, మూడో యెహోను పత్రిక. 3 పత్రికలు యెహోను గారు మనకు అందించారు. అంతేకాదు ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. ఏ గ్రంథము? ప్రకటన గ్రంథం. ఏమండి? వాస్తవానికి కొత్త నిబంధనలో గ్రంథాలు కనిపించవు. సువార్తలు,
పత్రికలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. కానీ గ్రంథం తీసుకొచ్చి పెట్టాడు, ప్రకటన గ్రంథం. ప్రియులారా, ఈ 3 అధ్యాయాలు అంటే సువార్త, పత్రిక, అలాగనే గ్రంథం. అయితే సువార్తలో ఆయన చెప్పినటువంటిది యేసుక్రీస్తు ప్రేమను, ఆది యందు వాక్యముండెను, మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచి మొదటి కొన్ని వచనాలా. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరే యోహాను. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా యోహాను గురించి? ఎవరే యోహాను? ఇక్కడ రాయబడిన 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరే యోహాను. ఇప్పుడు చెప్పండి, ఇతను ఎవరంటే అపోస్తులుడు. యోహానుకు అపోస్తులుడు అనే బిరుదు వచ్చింది. అపోస్తులు అనగా పిలువబడిన వారు, ఎన్నుకోబడిన వారు, యేసు ప్రభువు సొంతంగా వెళ్ళి పిలుచుకున్న వాళ్ళు వీళ్ళు. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు అని రాయబడింది ఆయన గురించి. అయితే 7వ వచనం ఈయన గురించి మనం చూస్తే, అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. 8వ వచనం, అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను అని రాయబడింది. వెలుగు అంటే ఈ 8వ అధ్యాయంలో మొదటి వచనంలో 12వ వచనంలో లోకమునకు వెలుగై ఉండేననే మాటలు మనం చూస్తాం. వెలుగు గురించి అద్భుతంగా ప్రకటించిన వాడు, ఆదిలో యేసు ప్రభు ఉన్నాడని ప్రకటించిన వాడు. ఇదే అధ్యాయం 14వ వచనానికి వచ్చే వరకు ఆ వాక్యమే. ఏ వాక్యము? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే ఆ వాక్యమే శరీరధారి అయి అంటాడు. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యమే శరీరధారిగా, అంటే యేసుక్రీస్తు రూపములో భూమి మీదకి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని రాయబడింది. దేవుడే మానవుడిగా, వాక్యమే శరీరధారిగా మనుషుల మధ్యలోకి వచ్చాడు అని రచించిన వాడు ఎవరంటే యోహాను గారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు అయినవి, సందేశాలు. అంతేకాదు 3వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియపరిచిన వాడు యోహాను గారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట రాసిన వాడు ఎవరంటే యోహాను గారు. చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచున్నట్లు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఆయనను అంటే యేసుక్రీస్తును దేవుడు, తండ్రైన దేవుడు, కుమారుడైన క్రీస్తును మనకు అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్న అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిందేనే. ఇక 3 పత్రికలు చూసుకోండి దేవుని ప్రేమ గురించి. అయితే 3 పత్రికల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ సహోదరుణ్ణి ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అనే విషయాలు మొదటి యోహాను పత్రికలో మనకు కనిపిస్తుంది. దేవుని ప్రత్యక్షతను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వాడు యోహాను గారు. ఇక ప్రకటన గ్రంథానికి వస్తే, ప్రకటన గ్రంథం గురించి మనం తెలుసుకోవాలంటే భూత భవిష్యత్తు వర్తమానాన్ని అందించిన వాడు. అంటే ముందేమి జరిగిందో, తర్వాత రాబోతున్న కాలములో ఏం జరగబోతుందో దాన్ని చక్కగా వివరించిన వాడు యోహాను గారు. పద్మాసు దీపములో ఇంచుమించు ఈ గ్రంథాన్ని రాయటానికి బహు కష్టపడ్డాడు. ఇది ప్రకటన గ్రంథాన్ని. ఏమండి, ముందు ఏం జరుగుతుందో, రాబోతున్న కాలంలో ఏం జరగబోతుందో, 7 పాత్రలు, 7 దూతలు, 7 ముద్రలు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. 7 సంఘాలు, లోకం ఎలా అంతం కాబోతుందో ప్రకటన గ్రంథం కూడా మనకు తెలియపరుస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి రచనలు రచించిన వాడు యోహాను గారు. ఈయన గురించే మీతో ఒక్క మాట చెప్పి నేను ముగింపులోకి తీసుకొని వస్తున్నాను. ఈయన ఎలా పిలుచుకోవచ్చు అంటే
అపోస్తుడుగా పిలవచ్చు. రెండోది సువార్థికుడుగాను పిలవచ్చు. ఎలా పిలవచ్చు? అపోస్తులు అంటే దేవుని చేత పంపబడినవాడు, లేక దేవుని చేత పిలువబడినవాడు, లేక దేవుడు ఎన్నుకున్నవాడని పిలవచ్చు. ఈయన ఒక స్వార్థికుడుగా ప్రయాణం చేసి అనేక దేశాల్లో ప్రకటించిన వాడు ఎవరంటే యోహాను గారే. ఎఫెసీలో ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఈయన పాస్టర్గా కూడా చేశాడు. సంఘ కాపరిగా కూడా ఎఫెసీ సంఘం ఈయన కొద్ది కాలము కాపరిగా ఉండి సంఘాన్ని నడిపించిన వాడు యోహాను గారు. ఈయన గురించి మనం చెప్పాలంటే టర్కీ, ఆ తర్వాత ఇంకా రష్యా, ఇరాన్ అనే దేశాల్లో సువార్త ప్రకటించిన వాడు యోహాను గారు. ప్రభు యొక్క తల్లి బాధ్యతను పూర్తిగా నిర్వహించిన వాడు యోహాను గారు. ఎవరండి? ఎవరు తల్లి? ఎవరు తల్లి? యేసు ప్రభు తల్లిని పూర్తిగా ఈయన ఆ బాధ్యత తీసుకొని, ఒక కొడుకు ఏ విధంగా దగ్గర ఉండి తల్లిని చూసుకుంటారో ఆ విధంగా యేసు ప్రభు యొక్క తల్లి బాధ్యతను తీసుకొని ముందుకు తీసుకొని వెళ్ళి ఎఫెసీలోనే ఆమెను కొంతకాలము ఒక ఇంట్లో ఉంచి ఆమెను సాకాడు యోహాను గారు. ఆఖరి దాకా ఆమెను పట్టించుకున్నాడు యోహాను గారు. మరి 5 మంది మరియమ్మ పిల్లలు ఏం చేశారో తెలియదు, కానీ ఈయన మాత్రం తల్లిని సన్మానించాడు. వీళ్ళగా ఇక ఈయన గురించి ఒక్క మాటే చెప్తానన్నాను, అందులో ఒక్క మాటే మీతో పంచుకోబోతున్నాను. ప్రభు చేత మొదటి మాట, ఎక్కువగా ప్రేమించబడిన వాడు యోహాను గారు. మొదటి మాట. ఎవరండి యోహాను గారు? చెప్పండి. ఎవరు యోహాను గారు? ప్రభు చేత ఎక్కువగా, అంటే ఎంత ఎక్కువగా మీకు చూపిస్తాను. ఎక్కువగా ప్రేమించబడిన వాడు. 12 మంది శిశువుల్లో ఎవరైనా ప్రభు ప్రేమించాడు ఎక్కువగా అంటే అది యోహాను గారే. అంతేకాదు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు యోహాను గారు అండి. అంతేకాదు అందరూ పారిపోతే అందరి స్త్రీలలో ఒక పురుషుడు శిలువ దగ్గరగా నిలబడిన వాడు యోహాను గారు. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలు యోహానులో ఉన్నాయండి. ఈ యోహాను దేవుడు యేసు ప్రభు వారు ఎక్కువగా ప్రేమించాడు. చదవండి ఇప్పుడు ఆ మాటలు. 20వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనం. యోహాను సువార్తలోంచి మీకు ఈ మొదటి సంబంధించిన మాటలు మీకు చూపించి ముగింపులకు తీసుకుని వస్తాను. కనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు ఎవరు? నాగండి ఇక్కడ. ఏమండి, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు ఎవరు? యోహాను గారేనండి. పేతురు వద్దకు ఎవరు ఆవిడ? మగ్దలేను మరియా. సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు. శుక్రవారం ఆయన చంపేశారు సిలువలో. ఆయన్ను సమాధి చేశారు. సమాధికి పెద్ద రాయినే అడ్డం పెట్టేశారు. శనివారం విశ్రాంతి దినము. ఆదివారం ఉదయాన్నే ఈమె బయలుదేరి సమాధుల తోటకి వెళ్ళిపోయింది. సమాధుల తోటకు వెళ్ళగానే ఆమె చూసింది, తెలిసింది ఏంటంటే సమాధి మీద రాయి లేదు, సమాధి రాయి దొర్లింపబట్టం, సమాధి లోపల ఉన్న యేసు లేకపోవటము, అక్కడే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడని ఏడవటము, అక్కడే యేసు ప్రభు తోటమాలి రూపంలో ప్రత్యక్షం కావటం, ఎందుకు ఏడుస్తున్నావు అడగటం, ఇవన్నీ కూడా మనము యోహాను సువార్తలో మనం చూస్తాం. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగే మాటలు అక్కడే కనిపిస్తాయి. అయ్యా, నా యేసుని ఎవరో ఎత్తుకొని పోయా, నీకు తెలిసింటే నాకు చెప్పు, ఎక్కడికి పెట్టారో చెప్పు, నేను తెచ్చుకుంటాను అని ఒక త్యాగపూరితమైన మాటలు ఏమైనా కనిపిస్తాయి. అయితే అక్కడ ప్రత్యక్షమైనటువంటి యేసు తోటమాలిగా నిలవలేకపోయాడు ఆమె దగ్గర. ఆమెకు ప్రత్యక్షం కనపడ్డాడు. అమ్మా, నీ ప్రభు ఆయన కనపరుచుకున్నాడు. అయితే నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు, 12 మందికి చెప్పు, నేను లేచానని చెప్పు, సమాధిలో లేనని చెప్పు అంటే ఈ విషయం మోసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన స్త్రీ ఈవిడే. మొదటగా ఆమె చెప్పింది పేతురుకు, యేసు ప్రేమించిన శిష్యుడికి చెప్పగానే వాళ్ళిద్దరూ పరిగెత్తుకొని పోవటం, సమాధి లోపలికి వెళ్ళిపోవటం, సమాధిలో యేసు లేకపోవడం చూసి ఆశ్చర్యపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ప్రియులరా, ప్రేమించటం. 19వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనం. యోహాను సువార్త 19:26. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. చూసావా, ఇందాక నేను చెప్పాను చూడండి, ఎంత దగ్గరగా ఉన్నాడండి యేసుకు, ఎంత దగ్గరగా ఉన్నాడు. మరి మిగతా 11 మంది ఏమయ్యారు? ఒకడేమో యేసును అమ్ముకొని 30 రూపాయలకు 30 నాణ్యాలకు అమ్మేసుకొని పోయి చెట్టు కొమ్మకు ఊరేసుకునేది ఎవరు? యోధా. ఇస్కరియోతు అయితే 10 మందిలో మరి బాటలో
ముగ్గురు బయట 9 మందిని పెట్టి ప్రార్థన చేయమంటే ముగ్గురు నిద్రపోవటం. అందులో యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, పేతురు ఉన్నాడు. తోట వెలుపల ఉన్న 9 మంది, 9 మందిలో ఒకడేమో ఎవరిని తీసుకొని వచ్చాడు? రోమా సైనికులను తీసుకొని తోట వెలుపల కాచుకొని ఉన్నాడు యేసుప్రభుని ఎప్పుడు పట్టిద్దామని. ఈలోపు యేసుప్రభు ప్రార్థన ముగించుకొని బయటికి రాగానే ముద్దు పెట్టుకొని వదకుడా నీకు శుభం అని చెప్పి యేసు ఏనేనని చెప్పి ఆనవాళ్ళు అప్పగించిన వాడు యూదా ఇస్కరియోతు. ఎప్పుడైతే యేసును పట్టుకున్నారో 9 మంది శిశువులు, 12 మంది శిశువులు చెదిరిపోయారు, పారిపోయారండి. అయితే పేతురు దూరంగా ఉండి యేసుని వెంబడించిన వాడు పేతురు. అయితే అందరూ పారిపోయారు, కానీ జబదయి కుమారుడైన యోహాను యేసు రొమ్మును ఆనుకోవటమే కాదు, యేసును సిలువేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా అన్ని చూసినవాడు. ఆయన్ను ఎవరేమన్నారో, ఎవరెలా కొట్టారో, ఎవరెలా తిట్టారో, సిలువ దగ్గరగా ఉండి ఆయన ప్రాణం పోయేంత వరకు అక్కడే నిలబడిన వాడు యోహాను. అందుకే దేవుడు ఒక అద్భుతమైన వరం, ప్రకటన గ్రంథం రాసే వరాన్ని ఇచ్చాడేమో. ఏమండి, నూనె బాండీలో వేసినా కూడా ఇతను ఉండాలి కొద్ది కాలం అని నూనె బాండీలోంచి బయటికి లాగేసాడు. ఎన్ని విధాలుగా ఒకసారి విషం కూడా ఇచ్చారట, చరిత్ర చెబుతుంది. యోహానుకు బలవంతంగా విషాన్ని కూడా తాపారట, అయినా ఆయన చచ్చిపోలే. ఎందుకంటే కొంతమంది కావాలి దేవుడికి. కొంతమంది ఏమో ఎక్కడ కాదు ఆయన నా దగ్గర ఉండాలి. యాకోబుని తీసుకున్నవాడు పేతుర్ని కూడా తీసుకోవచ్చుగా. వేరే చేతుల పేతుర్ని చంపడానికి రేపేగా, పండగ అడ్డం రావటం వల్లే కదా ఆపేసింది. మరి పేతుర్ని ఎందుకు చంపలేదు, యాకోబుని ఎందుకు చంపేశారు? దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన వేరండి. కొంతమందికి వెంటనే పిల్లలు పుడుతున్నారు, కొంతమందికి లేట్ అవుతుంది. దేవుని యొక్క ప్రణాళిక వేరు. ఇచ్చేదేదో కవలతలు ఇవ్వచ్చు. కొంతమందికి వెంటనే పెళ్ళి అవుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. ఆయన ఆలోచన వేరు. ఇచ్చే భార్య లేక ఇచ్చే భర్త మంచిది రావచ్చేమో, అందుకే లేట్ అవుతుందేమో. కానీ ఆ రోజు బాండీలో వేసినప్పటికి కూడా బగ మండిపోతా ఉంది, ఆగిపోయింది నూనె. అందులో పడేసిన యోహాను బయటికి ఎందుకు వచ్చాడంటే ప్రకటన గ్రంథం ఏం రాయాలి. అందుకే కొన్నిసార్లు మనల్ని అప్పుడే పోనీయడు ఏమంటారు. ఏమండి, ప్రమాదం వచ్చినప్పటికి కూడా, విపత్తు కలిగినప్పటికి కూడా, మరణము దరిదాపుల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనల్ని తప్పించి కాపాడంటే నీ ద్వారా దేవుడు ఏదో చేయాలి. అందుకే భూమి మీద నేను పెట్టాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేదా చచ్చిపోయేవాడివి. నువ్వెందుకు బతికావు? దేవుని పని ఏదో ఉంది, నీకు అప్పగించాడు, అది చేయటానికి నేను పెట్టాడు. ఎంత ప్రేమించాడంటే యేసు రొమ్మును ఆనుకునేంతగా అలా చదువుదాం. 26 వచ్చిన 19:26. శిష్యులను చూసి, చూసావా, ఎప్పుడైతే దగ్గరగా ఉన్నాడు, దగ్గరగా ఉంటే బాధ్యతలు అప్పగిస్తాడు. దేవునికి దగ్గరగా ఉంటే కొన్ని పనులు మనకు అప్పగిస్తాడు. దేవునితో పెనవేసుకుని ఉంటే కొన్ని అవకాశాలు మనకిస్తాడు. దూరంగా ఉంటే ఎవరు చెప్తాడు చెప్పండి? ఏదైనా మనం చర్చిలోకి నేను రాగానే నా దగ్గర పిల్లలు ఉంటే రే ఈ పని చేయని చెప్తాను. దూరంగా ఉంటే మనం ఎవరికి చెప్తాను చెప్పండి? యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి, సిలువ నీడలో ఉన్నాడు కాబట్టి, ఆ రోజు యేసు ప్రభు ఒక అద్భుతమైన బాధ్యత, ఎవరికి లేనటువంటి ధన్యత. ఏమండి, తల్లిని, యేసు ప్రభు తల్లి అయిన మరియను నీకు అప్పగిస్తున్నాను ఆయన. అమ్మా ఇదిగో నీ కొడుకు, యోహాను గారు ఇదిగో మీ అమ్మ అని అప్పగించి ఒక బాధ్యత అప్పగిస్తాడు. ప్రేమన దేవుని ప్రేమ. నేను అందుకే ఇందాక పాట పాడాను. ఏ పాట అది? నీవు లేని జీవితం నాకు వద్దయ్యా, నీవుంటే నాకు అంటే మేలయ్యా. నీవు లేని జీవితం నాకు వద్దయ్యా, నీవుంటే నాకు ఎంతో మేలయ్యా. నీ ప్రేమ లేక అల్లాడిపోయాను, నీ ప్రేమకు దూరమై కొమిలిపోతూ ఉన్నాను. నీ ప్రేమ అల్లాడిపోయాను, నీ ప్రేమకు దూరమై
కుమిలిపోతూ ఉన్నాను. ఆమేన్. అర్థమైందా? ఈరోజు దేవుని ప్రేమను ఎంతమంది అనుభవిస్తున్నారు? యేసయ్య ప్రేమించితే ఎలా ఉంటుందో చెప్పమంటారా మీకు? ఉదాహరణ, లాజర్ రోగంతో ఉన్నాడు. ఎవరు? లాజర్ రోగంతో ఉన్నాడు. లాజర్ రోగంతో ఉండి ఇద్దరు అక్కలు ఏం చేశారు? మరియా, మార్తా. యేసు ప్రభు ఊర్లో లేడు, బేతనీలో లేడు. యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడని తెలిసింది. ఎవరో చెప్పారు, అలా చోట యేసు ప్రభు ఉన్నాడు. ఒక మనిషిని పంపించారు ఆయన దగ్గరికి. ఒక మనిషిని పంపించి వాళ్ళు చెప్పమన్న మాట ఒకసారి చదివిస్తారు చూడండి. చదవయ్యా 11వ అధ్యాయం యోహాను సువార్తె 3వ వచనం. అతని అక్కా చెల్లెలంటే మార్తా మరియా ఇద్దరు. ప్రభువా, ఇదిగో ఇదిగో చూసావా ఏమంటున్నారు? చూసారా అక్కా చెల్లెలు ఏమంటున్నారు? అయ్యా యా ఎవరు? ఒక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తికి ఏం చెప్పారు? నీవు ప్రేమించేవాడు రోగై ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపించారు. ఎలా పంపించారు? ఒక వ్యక్తిని బట్టి పంపించారు. ఆ రోజుల్లో లేవు సెల్ ఫోన్లు, ఆ రోజుల్లో లేవు ఉత్తరాలు, ఆ రోజుల్లో లేవు లెటర్లు. ఆ రోజుల్లో మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనిషి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాడో ముందు తెలుసుకోవాలి. ఆ రోజు ఏసేపు వెళ్ళి ఎంత తిరిగాడండి అన్నల కోసం. ఈరోజు టెక్నాలజీ ఎలా ఉంది చెప్పండి? ఆలోచించండి. ఈరోజు మన వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉన్నారు. 2 నిమిషాలు చాలు. ఎక్కడున్నావు? బాగున్నావా? వెళ్ళావా ఇంటికి? అయిపోయింది. ఇప్పుడు మనసు ప్రశాంతత. అంతకుముందు రోజుల్లో వెళ్ళాడో లేదు, చేరాడో లేదు, ఎక్కడ ఒక్క వారం రోజులు ఫోన్ లేకుండా ప్రయత్నం చేయండి. ఏం లేకుండా ఒక వారం రోజులు భార్యాభర్తలుగా, కొడుకు తల్లిదండ్రులుగా, కొడుకులుగా, కూతుర్లుగా ఫోన్ లేకుండా ఒక వారం రోజులు మీరు ప్రయాణాలు చేసి ఉండండి. ఎంత బాధ అనుభవించాలో తెలుసా? ఆ భార్యకు నా భర్త వెళ్ళాడో లేదు, మా నాన్న వచ్చాడో రాలేదో, అసలు క్షేమంగా ఉన్నాడో లేదో. అర్థమైందా? ఈరోజు ఎంత టెక్నాలజీ, ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చిన భాగ్యం. ఈరోజు మన వాళ్ళు ఎక్కడ ఉన్న వెంటనే తెలుసుకోవచ్చు వారు క్షేమకరంగా ఉన్నారు అని. అయితే ఆ రోజు ఒక వ్యక్తిని పంపించి చెప్పింది ఏంటో తెలుసా? అక్క చెల్లెలిద్దరు, నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగంతో ఉన్నాడు, వెంటనే వచ్చేస్తే. 5వ వచనం. ఇప్పుడు ఎవరెవరిని ప్రేమించాడు చెప్పు, చూపిస్తాను. యేసు మార్తను, తన సహోదరిని. చూసావా? ఒక్క లాజర్ని ప్రేమించాడా? ఏమండి, ఒక్క లాజర్ని ప్రేమించాడా? ఒక్క లాజర్నే కాదండి ఆ రోజు ప్రేమించింది. వీళ్ళు చెప్పింది మాత్రం ఏంటంటే, మా తమ్ముడంటే యేసయ్యకి ఇష్టమో, మా తమ్ముడంటే యేసయ్యకు ప్రాణమో, మా తమ్ముడిని చూడండి ఉండలేడు, అందుకే మాటికి బేతనీ గ్రామానికి వస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాటలు ఒక లాజర్నే కాదు, మార్తను ప్రేమించాడు, మరియను ప్రేమించాడు. ఈ ప్రేమకు నిదర్శనం ఏమిటో చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఎలా గుర్తుపట్టవచ్చు? నేను ముగిస్తున్నాను. ఎలా? ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నాడు అనడానికి ఎలా? ఒక భార్యగా నీ భర్తను ప్రేమిస్తున్నారు అనడానికి ఎలా? యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు అనడానికి బోల్డెన్ రుజువులు ఉన్నాయి. ఎలా చెప్పగలము? ఆ రోజు లాజరు చచ్చిపోయినప్పుడు యేసుప్రభు 2 రోజులు అక్కడే ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు అంటాడు, లాజరు మన స్నేహితుడు నిద్రపోతున్నాడు, పదండి లేపుదామని బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు మార్తా మరియా ఇద్దరు ఎదురుపడి వాళ్ళు అన్న మాటలు ఏమిటి తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కదయ్యా, నువ్వు లేకపోవటం వల్ల వాడు చచ్చిపోయాడని మాట్లాడటం, యేసుప్రభు అనేక విషయాలు చెప్పటం. అయితే వాళ్ళ బాధను చూసిన యేసయ్య ఆత్మలో మూలుగుతూ, ప్రేమకు నిదర్శనం ఏంటో తెలుసా? 35వ వచనంలో ఒక చిన్న వచనం ఏంటో తెలుసా? యేసు కన్నీళ్లు విడిచెను. ఇది ప్రేమ. ఏదో అంటారు సామెత, చెప్పండి, చెగలేంది శరదలేందే. ప్రేమ లేకపోతే ఒక్క బొట్టు కన్నీళ్ళు కూడా. ప్రేమ ఉంటేనే అక్క వచ్చి నీ దగ్గర ఏడవాలి, ప్రేమ ఉంటేనే ఆ చెల్లి వచ్చి నీ దగ్గర ఏడవాలి, ప్రేమ ఉంటేనే ఆ భర్త వచ్చి ఒక భార్య దగ్గర ఏడుస్తాడు. కానీ
ప్రేమ లేకపోతే ఒక్క బొట్టు కూడా కన్నీళ్లు రావు. ఆ రోజు యేసు కన్నీళ్లు విడిచెను అన్న మాట కాడ ప్రేమ గురించి చదవయ్యా. 35, 36. విడిచెను కాబట్టి యూదులు ఆ యేసు లాజర్ని ఎంత ప్రేమించాడో, ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. యేసే ఏడ్చాడండి. అది ఆయన ప్రేమ. వంటి అంత ఇష్టమో చూడు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక లాజర్నైనా ప్రేమించింది కానే కాదు. మార్తను మరియను కూడా ప్రేమించాడు. సరే, మార్తా మరియ లాజరు ఆ ముగ్గురినైనా యేసు ప్రేమించింది కానే కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో నువ్వు లేవా? ఉన్నావు. ఆ ప్రేమలో నేను లేనా? ఉన్నాను. యేసు ప్రేమించకపోతే ఆయన మన కోసం ప్రాణం పెడతాడా సిలువలో? యేసు మనల్ని ప్రేమించకపోతే ఆయన కొరడా దెబ్బలు తింటాడా? యేసు మనల్ని ప్రేమించకపోతే ముళ్ళ కిరీటం అనుభవిస్తాడా? యేసు ప్రేమించకపోతే ఎవడో వచ్చి ముక్కు ముఖం తెలియనోడు ముఖాన ఊసుకుంటే ఊరుకుంటాడా? నిన్ను ప్రేమించాడు కాబట్టి అన్యాయపు తీర్పులో ఆయన ఒక్క మాట అయినా ఒక్క పలుకైనా పలకకుండా మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో మనందరి కోసం యేసు ఆ అన్యాయపు తీర్పులో నీ పేరేంటో చెప్పలేదు, నువ్వేం చేస్తావో చెప్పలేదు, నువ్వే తప్పు చేశావో పిలాతు మాటి మాటికి అడుగుతున్నా ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. కారణం మన యేసు ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తండ్రైన దేవుడు తన అద్వితీయ కుమారుడిని మన కోసం అనుగ్రహించి మన కోసం శిలువలో బలిపశు. ఆ రోజు యెహోను గారిని యేసు ఎంత ప్రేమించాడంటే తన రొమ్మున పెట్టుకుని అంటున్నాడు. ఈరోజు యేసు మనల్ని కూడా అంతే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో స్వార్థం అనేది దేవుడు లోకమును ఎంతో అంటే అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఆ రోజు లాజర్ను ప్రేమించాడు కాబట్టి వెళ్ళాడు. లాజరి సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి మీద రాయి పక్కకు తీపిచ్చాడు. చచ్చిపోయిన లాజర్ను పైకి లేపి ఆ కచ్చెలకు ఇచ్చాడు. ప్రేమించాడు అంటే నీ కోసం కొన్ని త్యాగాలు చేశాడు ఆయన. మరి ఆయన త్యాగమే కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువులు ఎన్నో చూపించాడు. ప్రేమించేవాడు తప్పకుండా నీ బాగోగులు కూడా చూసుకుంటాడు, నీకేం కావాలో కూడా చూసుకుంటాడు. మన ప్రేమైన యేసయ్య ఎంతో ప్రియమైన ప్రేమ కలిగిన వాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఈ రాత్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి